సాధారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివుడికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివుడికి 19 అవతారాలున్నాయి. దేవుడి యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల జీవితాలకు సరైన దారి చూపించడం. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. శివుని యొక్క 19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశంగా కలిగి ఉన్నాయి. పిప్లాద్ అవతారం. శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్గా జన్మించాడు. అయితే పిప్లాద్ జన్మించడానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. పిప్లాద్కు ఊహ తెలిసిన తరువాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్లడానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకున్నాడు. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం అనగా శనిగ్రహం నుండి అంటే శాటర్న్ నుండి శనిని క్షీణించమని శపించాడు. తరువాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించాడు.